నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు మరియు అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఫాతిమా కాలేజ్ లో వేల మంది నిరుపేదలు ఉచితంగా చదువుకుంటున్నారు. మరి రాజకీయ కక్షతో దీన్ని కూల్ చేస్తామంటే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? అంటే ఇక్కడ ఫాతిమా కాలేజీ అనేది ఎప్పుడు వచ్చింది? 2012 కాంగ్రెస్ గవర్నమెంట్. అది ఒక చెరువు కదా, ఆ చెరువులో సెంటర్లో ఉంది. అంటే ఇక్కడ ఓవైసీ వాళ్ళు కానివ్వండి, అదే ఎంఐఎం పార్టీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు దౌర్జన్యంగా ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇష్టానుసారంగా కట్టేయటం కానివ్వండి, తర్వాత ఆయనకి ఏదైతే ఫేవరెట్ గవర్నమెంట్ అయిన కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా దాన్ని ఎక్కడ ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. సో దాన్ని అలాగే ప్రాసెస్ నడిపిస్తానన్నారు. ఆ సెంటర్ చెరువు మధ్యలో కట్టారు. ఆ మధ్యలో ఉన్న దాన్ని అట్లాగే ప్రాసెస్ నడుస్తూనే ఉంది ఫాతిమా కాలేజ్ది. ఆ చెరువులో ఇప్పటికి మనం చూస్తే అండి, అది మనం మ్యాప్లో చూస్తే కూడా అది సెంటర్లో ఉంది, బాగా సెంటర్లో ఉంది. అట్లాంటి చెరువుని చుట్టుపక్కల ఉన్న దూరంగా ఉన్న వాటిని అందరినీ కూలగొట్టారు. అక్కడంతా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారనే. అంటే ఇక్కడ వీళ్ళ ఎంఐఎం ఓఎస్సీ దగ్గరికి వెళ్ళటానికి, అజరుద్దీన్ కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళటానికి భయపడుతున్నారా? అంటే ఇప్పుడు కోర్టులో వేశారు. వాళ్ళు వెళ్ళి కోర్టుకి వెళ్ళారు. కోర్టుకిలో వేస్తే కూడా హైడ్రా అన్ని చోట్ల కూలగొట్టినట్టు దాని దగ్గరికి కూడా వెళ్ళింది. వెళ్తే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. వెళ్తే కోర్టు కూడా ఎన్ని రోజులు టైం ఇచ్చింది? 3 months ఓన్లీ టైం ఇచ్చింది. 3 months టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఖాళీ చేయలేదు, దాన్ని కొట్టడానికి ఒప్పుకోవట్లేదు. అని అంటే ఏంటి? ఒక రౌడీయిజం జరుగుతుందా? అంటే హిందువుల ఇల్లు, చిన్న చిన్న వాళ్ళ ఇల్లు, అదే పేదలకు ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం రాజకీయ నాయకులు అయ్యేటప్పటికి. ఇప్పుడు మనం చూస్తే గతంలో నాగార్జున గారిది కూడా చూసాం. కన్వెన్షన్ హాల్ కూడా కూలగొట్టం ఫస్ట్ అదే జరిగింది. అలాంటివన్నీ చేశారు. ఎందుకు ఎంఐఎం జోలికి వెళ్ళటానికి భయపడుతున్నారా ఇక్కడ? సో ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీ ప్రభుత్వంలోనే వచ్చింది, దాన్ని 10 ఏళ్లు పోషించింది కేసీఆర్ గారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ కూలగొట్టాలి కదా. సో ముందు దాన్ని కూలగొట్టి అప్పుడు మళ్ళీ మీరు ప్రజల జోలికి వెళ్ళండి. సో దాన్ని ఎందుకు కూలగొట్టట్లేదు? ఇవన్నీ ప్రజలకు ఒక డౌట్ ఉంటుంది కదా. సరే, ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఓవైసీ వాళ్ళు, అందరూ వాళ్ళు మాట్లాడే మాట, ఒక్కటి కూలగొడితే 10 కడతాను అని అన్నాడు. కట్టుకో, వచ్చిన నష్టం ఏంటి? స్థలం కొనుక్కో, కట్టుకో, నీ సొంత స్థలం ఉంటే కట్టుకో. అంతేగాని చెరువులు కబ్జాలు చేసి కట్టమని చెప్పి ఎవరు చెప్పలేదు కదా. అదే ఇంకా ఈ పాటికి అదే ఎవరిదైనా హిందువులది కానివ్వండి, ఈ పాటికి కొట్టేసి అక్కడ ఇచ్చేసేసేవాళ్ళు. మనం అందుకే నేను అనేది ఎగ్జాంపుల్ నాగార్జున గారిది నేను చెప్పింది కూడా కన్వెన్షన్ గురించి కూడా. సో ఇక్కడ ఏంటి, ఎందుకు భయపడాల్సి వస్తుంది? న్యాయం అందరికీ ఒకటి కాదా? సో అందరూ ఇండియాలో ప్రజలందరికీ ఒక న్యాయం వర్తించదా? ఈ హిందువులు అంటే వాళ్ళు దేనికైనా పడి ఉండాలనేటట్టు ముందు వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, గతంలో మీరు చూసుకున్న బీఆర్ఎస్ కానివ్వండి, ఎందుకు కొమ్ము కాస్తున్నారు? మీ ఓట్ల రాజకీయాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెడతారా? ప్రజలకు ఎలాంటి ఇది మీరు చేయాలనుకుంటున్నారు? ఇవన్నీ ఒక డౌట్ అనేది అయితే ఉంటుంది కదా. ఎందుకు మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు చిన్న చిన్న లోన్లు తీసుకొని కట్టుకున్న వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఉన్నటివి కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. బఫర్ జోన్లో ఉండేదాన్ని కూర్చలేకపోతున్నారా? బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది. అలాంటి దాన్ని కూర్చడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇవన్నీ చూస్తే ప్రజల్లో ఒకటి ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఓఎస్సీని చూసి భయపడుతున్నారా? మీరు భయపడి ప్రజల మటుకు ఎందుకు ఆస్తులు కూలగొడుతున్నారు? ప్రజల ఆస్తులు ఎందుకు ఇది చేస్తున్నారు? అది ఇప్పుడు అందరూ అడుగుతున్న దానిలో తప్పే లేదు. ప్రజల కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి గారు దీనికి తప్పకుండా సమాధానం చెప్పాలి. అది కూల్చేస్తే గానీ వేరే చోట కట్టుకుని, అసలు అది దానిలో సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదంట. అసలు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చే రైట్ కూడా లేదంట. అది వేరే యూనివర్సిటీల నుంచి తీసుకొచ్చి అక్కడ ఇస్తారంట. అలాంటి కాలేజీలను ఎంకరేజ్ చేసి ఏం సాధిద్దామని? ఇంకా ఉన్నాయి కదా, వేరే యూనివర్సిటీలకు వెళ్తారు, లేకుంటే వేరే చోట వాళ్ళ ఓన్ సైట్లు ఉంటాయి, కట్టుకుంటారు. అదేమి మీరు గవర్నమెంట్గా మీరు ఇచ్చి నడిపించిన ఇది కాదు కదా, అది ప్రైవేట్దే కదా. ఓఎస్సీలు నడుపుతున్నారంటే అది ప్రైవేట్, గవర్నమెంట్ది కాదు కదా. మీరు ఎందుకు ఇలా? మీరైతే కూడా చెరువుల్లో కబ్జా చేస్తే అప్పుడైనా ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ప్రజల స్థలాలు అన్నప్పుడు, ప్రజలకు ఒక న్యాయం అన్నప్పుడు వీళ్ళకి కూడా అదే న్యాయం వర్తించాలి. ఎందుకు హిందువులకి ముస్లిమ్స్కి వేరే వేరే న్యాయాలు ఉంటాయి అనేది అయితే భారత రాజ్యాంగంలో ఇప్పుడు కొత్తగా మనం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే చూస్తున్నాం. సో అందరికీ ఒకటే న్యాయం ఉండాలి, అందరూ కూడా దాన్నే పాటించాలి. ఎంత వీలైతే, ఎంత తొందరగా వీలైతే. కోర్టు ఇచ్చిన టైం దాటిపోయింది. ఇప్పుడు 2 years అయిపోయింది. 6 months కూడా ఇచ్చారనుకుందాం, మేబీ 3 months యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చారు. 6 months కూడా టైం ఇవ్వు. అంతకు మించి ఇచ్చామంటే ఎవరికి? ఇవన్నీ కూడా ఇప్పటికి హైదరాబాద్ ఇట్లా ఈ రకంగా మునిగిపోతుందంటే కారణం గతంలో మీరు చేసిన ఇవే కదా. బీఆర్ఎస్ వాళ్ళు దగ్గర 1200 చెరువులు కబ్జాలు చేశారు ఇక్కడ. అన్ని చోట్లకి హై రేంజ్ అపార్ట్మెంట్స్కి
ఇది ఇచ్చేసి ఈ రోజున వాటర్ సోర్సెస్ వాటర్ ఎటు వెళ్ళే అవకాశం లేకపోబట్టే కొంచెం పాటి వర్షం పడినా కూడా తేలిపాటి వర్షాలకే కూడా మునిగిపోతుంది హైదరాబాదు. ఈ ముంపుకు కారణం ఎవరు? బీఆర్ఎస్ కాదా? సో కాంగ్రెస్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదేదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చండి, ప్రజలకు మంచి చేయండి. అంతేగాని ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి ఒక న్యాయం, హిందువులకు వచ్చేటప్పటికి ఒక న్యాయం అన్నట్టే కనపడుతుంది మనకి ఇక్కడ. ఒకటి కూల్చితే 10 కడతామని అక్బరుద్దీన్ అంటున్నాడు. మరి ఈ చట్టాన్ని గౌరవించకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి ఏదో వాళ్ళ జాగీర్ లాగా ఫీల్ అవుతుంటారు. ఇక్కడ హైదరాబాద్ అనేది అందరికీ సంబంధించింది. యాక్చువల్లీ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. ఫస్ట్ ఇది కాకతీయులు పరిపాలించారు. సో నైజాంలు వాళ్ళు వచ్చి పరిపాలించింది ఏమీ కాదు. ఇక్కడ వాళ్ళు వలసవాదులు. సో అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అందరికీ బతికే అవకాశం ఉంది, అలాగే వాళ్ళకి బతికే అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళ జాగిర్లాగా వాళ్ళు ఏదో వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఇక్కడ మేము ఇదన్నప్పుడు మరి హిందువులకి ఎలా ఉంటుంది? మరి వాళ్ళు ఇక్కడే తరతరాలుగా కాకతీయ సామ్రాజ్యంలో బతికిన వాళ్ళం. సో అందరికీ ఎలా ఉంటుంది? ఎందుకు అలా మాట్లాడాల్సిన విషయం కాదు కదా. ఏంటి బెదిరిస్తున్నారా? ఎవరిని బెదిరిస్తున్నారు? బెదిరిస్తే భయపడటానికి బీఆర్ఎస్ ఉంటుందో లేకుంటే రాజకీయాల కోసం ఉండేది. ప్రజలు ఉండరు అట్లా. ప్రజలకు కావాల్సింది అందరికీ ఒక న్యాయం అనేది ఉంటుంది. సో ప్రజలు ఎందుకు అట్లా భయపడతారు? సో ఆ భయం ప్రజలకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెకేట్ చేయాలి. సో దాన్ని హైడ్రా ఏదైతే చట్టం తీసుకొచ్చో హైడ్రాలో పరిధిలో అది ఉంది కాబట్టి దాన్ని వెంటనే కూల్చాలి. ప్రజలందరూ ఒపీనియన్ ఒకటే కదా, అందరికి ఒక న్యాయం అనేది. సో ఆ ఒక న్యాయం అనేది జరగాలి. ఇంకోటి నువ్వు 10 కట్టుకుంటావో ఏది కట్టుకుంటావో నీ ఇష్టం, నువ్వు కట్టుకో, దాన్ని ఎవడో ఇడు ఆపట్లేదు. నీ స్థలం ఉండి నువ్వు లాయల్గా ఉండే స్థలం ఏదైనా ఉందనుకో, రైట్ రాయల్గా అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయనుకో, దానిలో కట్టుకుంటే ఇప్పుడు ఎవరికి నష్టం? నువ్వు 10 కాదు 100 కట్టుకో, వచ్చిన నష్టం ఏంటి? అన్ని లీగల్గా ఉండేది చూసి కట్టుకో, అప్పుడు ఎవరికి ఏమీ నష్టం ఉండదు. కానీ నేను ఆ 10 ఒకటి కూల్చేస్తే 10 కడతానంటే నువ్వు 10 కడతావో 100 కట్టుకుంటావో అది నీ ఇష్టం. నీ జాగీర్ నీ స్థలం ఉంటే నువ్వు కట్టుకో, నీది రైట్ రాయల్గా నీ స్థలం అయితే. అంతేగాని ప్రభుత్వ స్థలాలు చెరువులు అన్ని కబ్జాలు చేసేసి కడితే ఎవరు ఊరుకోరు ఇక్కడ. థ్యాంక్ యూ.